వేసే శిక్ష మామూలుగా ఉండదు. బ్రతికినంత కాలం మనల్ని గుర్తు తెచ్చుకొని మరీ గుక్క పట్టి ఏడుస్తుంది. అక్క, ఏడవడం అంటే గుర్తొచ్చింది. ఆ బల్లికి నిజంగానే దెయ్యం పట్టిందనుకుని అత్త చీపురుతో బడబడ బాదినప్పుడు ఆ బల్లి మామూలుగా ఏడవలేదు తెలుసా. ఆ బల్లి ఏడుపు మొహం గుర్తొస్తుంటే ఇప్పటికీ నవ్వు ఆగట్లేదు. అబ్బా, ప్రేమ ఏమైంది? ఏం లేదులే. అరే, ఉన్నట్టుండి సడన్ గా అంతలో ఇబ్బంది పడుతున్నావు. ఏం కాలేదంటావేంటి? ఏమైంది? 2 రోజుల నుంచి నేనేమీ తినలేదు. అందుకే కాస్త కడుపు నొప్పిగా అనిపిస్తోంది. 2 రోజుల నుంచి నువ్వేమీ తినలేదా? ఎందుకు? ధీరజ్ నాతో మాట్లాడడం లేదు కదక్క, అందుకే ఆ బాధతో తినాలనిపించట్లేదు. అరే, ఏంటి ప్రేమ ఈ పిచ్చి పనులు? ధీరజ్ ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడతాడు. అందుకని ఇలా తిండి లేకుండా హెల్త్ పాడు చేసుకుంటావా బుద్ధి లేకుండా? ధీరజ్ ఆగు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? నీ భార్యను పట్టించుకోవా నువ్వు? హరి తను ఎలా ఉంది, ఎంత బాధలో ఉంది, అసలు తింటుందా లేదా అన్నది చూసుకోవా నువ్వు? నువ్వు తనతో మాట్లాడట్లేదన్న బాధలో నీ భార్య 2 రోజుల నుంచి తిండి తినడం లేదు. కనీసం ఆ విషయమైనా తెలుసా నీకు? నేను తనతో మాట్లాడకపోతేనే తనకంత బాధగా ఉంటే నా చెల్లెల విషయంలో తను చేసిన మోసానికి నాకెంత బాధగా ఉంటాను వదినా. బాధ మాత్రమే కాదు, తన మొహం చూడాలంటేనే అసహ్యంగా కూడా ఉంది. ధీరజ్, బుద్ధి లేకుండా మాట్లాడుకు. అమూల్య ప్రాణాన్ని, మన ఇంటి పరువుని కాపాడడం కోసమే ప్రేమ అమూల్యకి మెళ్ళో తాళి వేసుకోమని చెప్పింది. ఇంత మంచి మనిషిని అర్థం చేసుకోకుండా, గుర్తించకుండా ఇలా ద్వేషిస్తూ బాధ పెట్టడం కరెక్ట్ కాదు ధీరజ్. తన మనసులో ఉన్నది నిజంగా మంచి చెయ్యాలనే ఉద్దేశమే అయితే ఈ విషయాన్ని తను నాతో ఎప్పుడో చెప్పేసేది వదినా. తన ఆలోచన వెనుకున్నది మంచితనం కాదు, వాళ్ళ అన్నయ్యకి సాయం చేయాలనే మోసం. ధీరజ్, ధీరజ్ నా మాట విను. ఆ ముసలి కన్నీరు డ్రామాలు చూసి ఇప్పటికే మోసపోయింది చాలమ్మా. ఇంకా ఇంకా మోసపోకు. రేయ్ చిన్నోడా, డ్రామాలు కాదురా, నువ్వు తన్ని అర్థం చేసుకోకుండా అసహించుకుంటున్నావని పాపం ప్రేమ మోయలేనంత బాధని దుఃఖాన్ని మోస్తోందిరా. అమ్మా, ఒక్కసారి మోసపోతే అయ్యో పాపం అని జాలి పడతారు. అదే ప్రతిసారి మోసపోతే పిచ్చోళ్ళని నవ్వుకుంటారు. జాలిపడే దగ్గర ఆగిపోదాం అమ్మా. నవ్వుకునేదాకా తెచ్చుకోవద్దు. ప్రేమ, ప్రేమ భోంచేయమ్మా, రా. అత్త, ఆ వల్లి చేసిన తప్పుల కారణంగా మీ కాపురాలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. ఇన్ని గొడవలకు కారణమైన ఆ వల్లిని నేను వదిలిపెట్టను. ఏంటి ఇది? అంటే అన్నాను అంటావు గాని ఏంటిది చిన్నపిల్లలా? వాడి గురించి నీకు తెలుసు కదా, వాడు ఎంత మంచోడో అంత మొండోడు. వాడు ఎంత ప్రేమని చూపిస్తాడో
బాధ కలిగితే అంతే కోపాన్ని చూపిస్తాడు. కానీ అమూల్య విషయంలో నిన్ను అపార్థం చేసుకున్నాడని వాడికి తెలిసిన తర్వాత ఈ కోపం అంతా ఎంత ప్రేమగా మారుతుందో నువ్వే చూస్తావు. అత్త, మీరు కూడా ధీరజ్లాగే నన్ను అపార్థం చేసుకుని ద్వేషిస్తారనుకున్నాను. కానీ కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అది చాలు. Lights! The all-new Jupiter is more than more. Style more. More. Storage too is even more. Oh, the all-new సమర్పిస్తున్నాము సరికొత్త టీవీఎస్ జూపిటర్, ఇండియా యొక్క కొత్త ज़्यादा ఎక్కువ అధికం బేషి శాస్త్ర అధిక వధు బేసి. చాలా నీరసంగా ఉంది. Take it, date not bites. No added sugar మరియు ప్రిజర్వేటివ్స్ లేకుండా డేట్స్, బాదాం, పిస్తా, క్యాష్యూ మరియు హనీతో తయారు చేసిన లయన్ డేట్స్ నట్ బైట్స్. లయన్ డేట్ నట్ బైట్స్. అమ్మనే బిడ్డను అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను? అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అన్ని విషయాలతో పాటుగా ఎవరు ఏంటి ఎలాంటి వాళ్ళు అన్న విషయం కూడా తెలుసుకున్నాను. మీరు నా మేలిమి బంగారాలే. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడం ఏంటత్తయ్య? ఆ, ఆ, అంటే ఏంటి చెప్పండి అత్తయ్య. అంటే చెప్పండి అత్తయ్య. తెలుసుకోవడం అంటే తెలుసుకోవడమే, అంతే. అదే, ఏం తెలుసుకున్నారు? ఎవరి గురించి తెలుసుకున్నారు? ఎలా తెలుసుకున్నారు? చెప్పండి అత్తయ్య. ఏంటే క్వశ్చన్లు వేస్తున్నావా? క్వశ్చన్లు అంటే నీది ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం అత్తగారినే క్వశ్చన్లు వేస్తావా నువ్వు? అది కాదత్తయ్య, మీకు ఏ విషయం తెలుసో తెలుసుకుందామని. అబ్బా, ఆశ దోశ ఆపడం చెప్తారు మరి. మీరేమైనా అన్ని విషయాలు నాకు చెప్పారా ఏంటి? నేను ప్రతిదీ మీకు చెప్పడానికి? అబ్బో, కోడళ్ళుగా మీకే అంతున్నప్పుడు అత్తని నాకెంత ఉండాలి? ఏ ప్రేమ, అన్నం తినిపిస్తాను పట్టవే. నాకు వద్దత్తా. వద్దంటే ఒక్కటిస్తారత్తా. నాకే ఎదురు చెప్తున్నావా? ఏయ్, మాట్లాడకుండా తిను. తినమంటున్నానా? అమ్మ గవర్నమెంట్ కోడలు, నీకు కూడా ఒక ముద్ద తినిపిస్తాను, రా కూర్చో. లేదంటే మా అత్తయ్యకి మేనకోళ్ళు అంటేనే ప్రేమ ఎక్కువ, దోమ ఎక్కువ అని మాట్లాడతావు. ఎందుకు నీతో లేనిపోని తంట? కూర్చో అమ్మా. మీరు అత్త కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కోడళ్ళని సాధించే గయ్యాల్ని రాక్షసినా? కాదు, అమ్మ ప్రేమని మరిపించే అమ్మ. అంటే అన్నానంటారు గాని నీ మాటలకి నేనేం వయసైపోయి కరిగిపోనులే. తిను. బిస్కెట్లు వేస్తే నేను పడిపోతానా ఏమిటి? ఏమిటో
అందాల అనురాగమా సందళ్ళ వైభోగమా హృదయము పాడెను సని సరి జీవన రాగం మనసుని మీటెను సని సగరి అనురాగ తాళం. జగమే మాయ బ్రతుకే మాయ. మనిషి అన్నాక కుసుత కళాపోసన ఉండాలని ఒక పెద్ద ఆయన చెప్పాడు. కానీ మన బతుకు మాత్రం కళలు లేవు, కళా పోషణలు లేవు. హోటల్ మే కానా సత్రమే సోనా అన్నట్టు జీవితం బొత్తిగా రంగు రుచి వాసన లేకుండా ఇలా ఆరు బయట అరుక్కి అంకితం. ఒరే చిన్నలుడు, నువ్వేంటి ఎక్కడ పడుకుంటున్నావు? ఏ ఇక్కడ పడుకోకూడదా? ఓన్లీ నిలబడాలా లేదంటే కూర్చోవాలా? ఏంటి ఏటకారమా? ఇది మా రాజ్యం బాబు. మా రాజ్యంలో లెగ్గెట్టి ఆక్రమించిందే కాకుండా సెటర్లు ఇస్తున్నా పెట్టి సెటర్లు ఏంటి నీ రాజ్యం? The all-new Jupiter is more than more. Style more. More. Storage too is even more. Oh, your all-new Jupiter is సమర్పిస్తున్నాము more than సరికొత్త more. టీవీఎస్ జూపిటర్, ఇండియా యొక్క కొత్త ज़्यादा, ఎక్కువ, అధికం, బేషి, జాస్త, అధిక, వధు, బేసి. अब ऑनलाइन ही सब कुछ है, पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है? शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव. सर्व लीजिए. ఆస్తి పంపకాల్లో ఈ అరుగు ఏమైనా మీ నాన్న రాసిచ్చిందా ఏంటి? అబ్బో, డైలాగులు ఆస్తి పంపకాలు ఆమదం చెట్టు పంపకాల దాకా వచ్చాయంటే మాటలు వీసా లేకుండా దేశాలు దాడుతున్నాయని అర్థమవుతుంది. రే అయినా సరే నేను ఈ అరుగు దాటి వెళ్ళను. నా రాజ్యంలోంచి అడుగు తీసి అడుగు బయట పెట్టను. ఇక్కడే పడుకుంటాను. ఏం చేసుకుంటా పడుకుంటే పడుకోవయ్యా, ఎందుకు అరుస్తున్నావు? ఏంటి మనతోనే గేమ్సా? నో డ్రామాస్ అమ్మా. ఆ రోజు పెళ్లి కూతురు గెటప్లో వాడి కప్పు చెప్పింది నేనేనని. ఉద్యమా ఏమైంది? ఏమన్నా పీడకలా? నీళ్లు తాగు. ఏమైంది? ఏం లేదండి. ఉద్యమా, నువ్వు ఏమీ లేదు అంటే నిజంగా ఏమీ లేదని కాదు, నాకు చెప్పాలనుకోవట్లేదని అర్థమవుతోంది. అయ్యో, నిజంగా ఏం లేదండి. ఏంటి, అమూల్య గురించి ఆలోచిస్తున్నావా? ఆ సాగర్ గడ్ చేసిన పని గురించా? అబ్బే కాదండి. మరి ఇంకేంటి? ఈయనకి వల్లే విషయం ఎలా చెప్పాలి? అదిగో మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోయాం. అబ్బే ఏం లేదండి. మన చందు వల్లి. ఓ వల్లియా? వల్లి నా బంగారు కోడలు, నా ఇంటి మహాలక్ష్మి. నా జీవితంలో నేను చేసిన ఒకే ఒక మంచి పని, నా పెద్ద కొడుక్కి ఓ మంచి భార్యను చూశానన్న తృప్తి. నా ఇంటిని తను ఎలాగైనా చక్కదిద్దుద్ది అని నా నమ్మకం. ఇవన్నీ నాకు వల్లిని చూస్తేనే కలుగుతాయి బుజ్జమ్మ. తను మిగతా కోడలలా కాదు, పెద్దలు చూసిన సంబంధం చేసుకుంది. పెద్దలంటే ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తుంది. పెద్దవాళ్ళకి ఎటువంటి బాధ కలగకూడదని ఆలోచిస్తుంటుంది.
నువ్వు చూస్తూ ఉండు బుజ్జమ్మా. మనం ఇంకాస్త పెద్దవాళ్ళం అయిన తర్వాత జీవితాంతం మనల్ని బాగా చూసుకునేది వల్లి పెద్దోడే. ఏమంటావు? ఆ, ఆ, అవునండి. సరే, నువ్వు వల్లి చందు అనేది చెప్పబోయావు. హ్మ్, ఇంకేంటి చెప్పేది నా బొందా? ఏంటి? అదే మొత్తం మీరే చెప్పారుగా అంటున్నాను. సరే, మీరు పడుకోండి. నాకు నిద్ర రావట్లేదు. కాసేపు ఆగి పడుకుంటాను. సరే బుజ్జమ్మా, ఏదైనా అవసరం ఉంటే లేపు, మొహాట పడుకో. సరేనండి. మీకు ఆ వల్లి విషయం ఎలా చెప్పాలండి? మీ మాటలు వింటుంటే ఇక మీకెప్పటికీ చెప్పలేను అని అర్థం అవుతుంది. కానీ నిజం తెలిస్తే మీరేమైపోతారో, పెద్దోడు ఎలా తట్టుకుంటాడో అని నా మనసంతా కకావికలం అవుతోంది. దేవుడా, నువ్వే కాపాడాలి స్వామి. రే, ఇక్కడికొచ్చి ముసుగు కప్పుకుని పడుకుంటావా? నిన్నిక్కడి నుంచి లేపి రూమ్ లోకి వచ్చి. अब ऑनलाइन ही सब कुछ है, पर क्या सब कुछ जो ऑनलाइन है आपके लिए सही है? शेयर करें आपकी राय और बेहतर बनाएं आपका ऑनलाइन अनुभव। सर्व लीजिए। Sprite packaged drinking water, the one and only. ఇలా ఎలా చేయాలో నాకు తెలుసురా. దున్నపోతులో ఎలా పడుకున్నాడు చూడు. వీడు నన్ను ఎక్కడి నుంచి తరిమేయడం కోసం ఏదో ఆయుధంతో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. నువ్వు అరికాలిలో గీకడం మాత్రమే కాదురా, కాళ్ళు నరికేసినా సరే నేను ఎక్కడి నుంచి కదలంటే కదలంతే, అస్సలు తగ్గేదేలే. పిచ్చోడా, రేయ్, పిల్లి ధ్యానంలో ఉంటే ఎలాగేదో చేసిందని నా ముందంట్రా నీ కుప్పి గంతులు. రే, నేనే అని తెలిసి కూడా నువ్వు ముసుగు తీయకుండా బెట్టు చేసి బిల్డప్ ఇస్తున్నావు కదూ. ఉండరా, నిస్సంగా చెప్తాను. అమ్మో, వద్దు. ఇప్పుడు లేస్తావురా? అయ్యో బాబాయ్, నువ్వా? సారీ బాబాయ్, నువ్వు అనుకోలేదు. అంటే నేను అనుకుంటే ఏకంగా తల మీద కొట్టేసేదానివా? అయ్యో, అది కాదు బాబాయ్. అర్థమైందిలే. బోల్డ్ అని తెలుగు సినిమాలు చూసిన బుర్రేది. సింగిల్ డైలాగ్ తో సినిమా అంతా ఊహించుకోగలను నేను. ఎక్కిస్ మ్యారేజ్ సుబ్బీస్ డెత్ లాగా మీ రొమాన్స్ నాకు చావుకొచ్చింది. ఇక్కడ పెళ్లి కాని చిన్న పిల్లాడు ఉన్నాడనే ఆలోచన కూడా బుద్ధిగా లేకుండా పోతుంది మీకు. అయినా ఇలా ఆరు బయట పండు వెన్నెల ఫ్యాంటసీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయ్యో, మళ్ళీ బాబు బంగారం, నేను వచ్చింది నిన్న ఇక్కడ పడుకోబెట్టడానికి కాదమ్మా, రూమ్ లోకి వచ్చి పడుకోమని చెప్పడానికి. హే, నా గురించి నీకెందుకు? నేను ఎక్కడ పడుకుంటే నీకెందుకు? నోరు మూసుకొని వెళ్ళు. వచ్చింది నోరు మూసుకుని వెళ్ళడానికి కాదు రాజా, నిన్ను తీసుకెళ్ళడానికి. నేను రాను, నోరు మూసుకొని వెళ్ళు. అవునా, రావా? ఇక్కడే పడుకుంటావా? సరే బంగారం, భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే కాబట్టి నేను కూడా ఇక్కడే పడుకుంటాను. నీ పక్కనే ఇక్కడే పడుకుంటాను. మంచు మేఘమేలా ఒక గాలివానలా మదిని తాకిలోన మాయ
Go.